గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6,000 నుంచి 7,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణాలో కూడా ఒక 1,500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా. ఇప్పుడు మీకంతా కాలువలున్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి కానీ మీకు అందరికీ నీళ్లిచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి 3-4 సార్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం డిసెంబర్ 1కి 6.2 లేకుంటే 6.8 మీటర్లు భూగర్భ జలాలు వచ్చాయి. మీ నియోజకవర్గం మాత్రం 18 మీటర్లు ఈస్ట్ గోదావరి జిల్లా. దానికి కారణం ఇక్కడుండే భూమి. రాయలసీమలో మీరు బాగా కరువు సీమ, అక్కడంతా 4 మీటర్లకు వచ్చింది నంద్యాల. ఇవన్నీ నీళ్లు తీసుకుపోయిన తర్వాత, చెరువుల్లో నీళ్లు పెట్టిన తర్వాత రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండే ప్రాంతాన్ని మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, రెండోది ఏలూరు జిల్లా కొత్త జిల్లా, ఈ 3 తర్వాత ప్రకాశం జిల్లా. అందరూ ఆలోచించేది నీరంటే జలాశయాల్లో ఉండే నీరు మాత్రం ఆలోచిస్తారు, చెరువుల్లో ఉండే నీరు ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రెండో విషయం కూడా 6.8 మీటర్ల నుంచి 3 మీటర్లకు గాని నీళ్లు పెంచగలిగితే 5,000 కోట్ల రూపాయలు పొదుపవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సంక్షేమానికో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది. రెండోది డిమాండ్ ఆధారిత వ్యవసాయం, 3 అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5వది ప్రభుత్వాల మద్దతు. ఈ 5 పైన కూడా స్టాల్స్ పెట్టాం. ఎక్కడ చూసినా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఎట్లా తీసుకుపోవాలో తీసుకుపోతున్నాం. మొన్నే 24 నుంచి 29 వరకు 6 రోజులు మీ ఇండ్లకు పంపించాం. మీ అందరితో మాట్లాడారు. ఈరోజు రైతు సేవా కేంద్రం వారిగా రాష్ట్రంలో ఉండే 10,800 సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయం నిరంతరం సాగాలి. నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈరోజు కరెంట్ ఉంది. కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం,
మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు చాలా ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి, పుణ్యనదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం, పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఈ సంవత్సరం రిజర్వాయర్లో 1900 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఇంకో పక్కన కనీసం 600 నుంచి 700 టీఎంసీ భూగర్భ జలాలున్నాయి. 20 లక్షల పంప్ సెట్లు మనకున్నాయి. సాయిల్ మాయిశ్చర్ పెరిగింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం నెల రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఇది కూడా సమస్య పరిష్కారం చేసే బాధ్యత రామానాయుడికి అప్పచెప్తున్నా. ఆ సమస్య పరిష్కారం చేసే వరకు ఆయన వెనక నేను పడతా. అది జరుగుతుంది, చేపిస్తా. ఒక మోడల్ స్టేట్ గా ఈ రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 3వది, సమిక్షేమం ఇవ్వగలిగాం.